72 గంటల క్రిందట కొండా సురేఖ మాట్లాడిన మాటలకు ఎవరెవరి గురించి ఆవిడ దూషించిందో వారి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలన్నా ఇంతవరకు చెప్పలేదు. 2 పోలీసు డీజీపీ వారి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమన్నా ఇంతవరకు చేయలేదు. కనుక ఆనరబుల్ జస్టిస్ని ఎనీ కరేజియస్ జస్టిస్ షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ సూమోటు. ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ కోర్టు ఉంది గనక 14 వరకు నేను అఫీషియల్స్తో మాట్లాడాను. ఇది హౌస్ మోషన్ వేయడానికి లేదు గనక రిజిస్ట్రార్ జ్యుడిషియల్ గారి ద్వారా నేను 14 తర్వాత దీన్ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కోర్టు కేసు ఫైల్ చేస్తున్నా. ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేయకపోతే, ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీకు మహిళల పట్ల 50% ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే, భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ ఇచ్చాను, పెట్టాను. టీపీసీసీ కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట. ఆయన అంటాడు ఇవన్నీ మీరు మర్చిపోండి అని నువ్వే మాట్లాడించవా? లేదా రేవంత్ రెడ్డి తమ్ముడు మాట్లాడించాడా? మర్చిపోవడం ఏంటి? మర్డర్ చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా? ఇది నరహత్య కంటే ఘోరం. దానికి నేను చెప్తాను ఎందుకో. నరహత్య అన్నది ఒకరో ముగ్గురో నలుగురో ఒకరిని చంపుతారు, అది ఒకరికే ఎఫెక్ట్, ఒక ప్రాణం, విలువైన ప్రాణాన్ని తీసేస్తారు. దానికి 302 కేసు పెట్టి జైలు శిక్ష విధిస్తారు. మినిమం అయితే 10-15 సంవత్సరాలు, లేదంటే యావజ్జీవంగా కారాగార శిక్ష. ఇది ఒకరికి సంబంధించింది కాదు, కోట్ల మంది మహిళలకు, 140-50 కోట్ల భారతదేశ ప్రజలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. ఇది ఒక సినీ ఫీల్డ్కే కాదు, ఇది అందరికీ సంబంధించింది. యథా రాజా తదా ప్రజ అంటే రాజులు ఏం చేస్తే ఎలా మాట్లాడితే ప్రజలు అదే చేస్తారు, అలాగే మాట్లాడతారు. రాజులు మంత్రులు, ఈవిడొక మంత్రి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడింది. ఒకరిని ఇన్సల్ట్ చేసే కాదు, సమంతనే లేదా నాగార్జునాల కుటుంబం పాప ఆ నాగార్జున ఎవరో నాకు తెలియదు, ఆయన ఏమన్నాడు, మంత్రివర్యులు మాటలు వెనక్కి తీసుకోమని. నో, సరిపోదు అని నేను ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను, మీరు చూశారు, దేశంలో అందరూ కవరేజ్ ఇచ్చారు. ఇది నువ్వు వెనక్కి తీసుకున్నా, ఆవిడ వెనక్కి తీసుకున్నా, నేను వెనక్కి తీసుకోను, నేను కేసేస్తాను. ఎందుకు? ఈ దేశం బాగుపడాలి అంటే, మన రాష్ట్రాలు బాగుపడాలి అంటే పొలిటికల్ కరప్షన్ ఎండ్ అవ్వాలి అని ఆనరబుల్ సుప్రీంకోర్టులో, ఆనరబుల్ తెలంగాణ హైకోర్టులో, ఆనరబుల్ ఏపీ హైకోర్టులో నేను వాదిస్తున్న వాదనలే అది. ఈ దేశంలో ఒకే ఒక కరప్షన్, పొలిటికల్ కరప్షన్. దొంగలు, గజ దొంగలు, 100,000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అనేక మంది మంత్రులు. దానికి ఉదాహరణ హైడ్రా కేసు. ఇప్పటి వరకు భూములు, లక్షల కోట్లు విలువైన భూములు దోచుకున్న వాళ్ళని అరెస్టు చేయలేదు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అరెస్టు చేయలేదు, భూ కబ్జాలు చేసి అమ్మినోళ్ళని అరెస్టు చేయలేదు. కానీ 40-50 లక్షలు అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కున్నోళ్ళని సర్వనాశనం చేసేసారు.
మీ మీడియా ప్రశ్నిస్తుంది. దానికి నేను మీడియా ఓనర్స్కు, మీడియా రిపోర్టర్స్కు గాడ్ బ్లెస్ యూ. మీ తరపుని నేను ప్రశ్నిస్తున్నాను, దేశ ప్రజల తరపుని. కొండా సురేఖ ఎవరో నాకు తెలియదు, కలిశారు, విష్ చేస్తారు, గౌరవం లేనట్టు. ఇది కొండా సురేఖ విషయం కాదు. దానం నాగేంద్ర ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, పచ్చి బూతులు తిట్టాడు. వెంటనే స్పీకర్ని కాల్ చేశాను, ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడాను, సస్పెండ్ చేయమని అడిగాను. ఆయన సస్పెండ్ చేయనందుకు తెలంగాణ హైకోర్టులో నోటీసులు కేసు వేసి, నేనే చీఫ్ జస్టిస్ కోర్టులో వాదనలు వినిపించి 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని 1975 ఇందిరాగాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అందరూ 10th షెడ్యూల్ నోటీసులు పంపించాం. వారందరూ డిస్క్వాలిఫై అవుతారు, అయి తీరుతారు. చట్టానికి అతీతం ఎవరు కాదు. అప్పుడే దేశం బాగుపడుతుంది. తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లోనే మనం ఈ చట్టాల్ని ఫాలో అవుదాం, ఫాలో చేయిద్దాం. రాజకీయ నాయకులు, ఇక్కడ నా సబ్జెక్టు, అది కొండా సురేఖ లేదా అసెంబ్లీలో బూతులు తిట్టుతున్న అందరూ, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు. ఇప్పుడు మొన్నటి వరకు నేను క్రిస్టియన్, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్, నేను బాప్తిసం తీసుకున్నాను అన్నాడు. ఇప్పుడు నోరిప్పితే సనాతన ధర్మం అంటున్నాడు. హిందువులందరూ ఆయన తిడుతున్నారు. ముస్లిం అంటే నాకు భక్తి, బీఫ్ తినడంలో తప్పు లేదు, నేను తింటానన్నాడు. ఒక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడాలో తెలియకపోతే, ఒక గ్యాంగ్ లీడర్ లాగా ప్రవర్తిస్తే, హూ విల్ హోల్డ్ హిమ్ అకౌంటబుల్? హూ విల్ హోల్డ్ పవన్ కళ్యాణ్? హూ విల్ హోల్డ్ దానం నాగేందర్? హూ విల్ హోల్డ్ కొండా సురేఖ? అండ్ హూ విల్ హోల్డ్ 4,000 MLAs, 776 MPs accountable if the honorable courts don't disqualify them, if the honorable speakers don't disqualify them, if the honorable election commission don't disqualify them? When MLA Danam Nagender or Deputy CM Pavan Kalyan or CM Chandrababu Naidu, or for that matter any politician, so many others in the past Telangana Assembly we saw, they are speaking like rowdies, gundas, criminals, terrorists. In 2005 in the parliament we saw 10 MPs taken 10,000 rupees and sold themselves for raising questions. Then I raised that question. But India is not changed, it is going bad to worst in the last 78 years. Therefore, I have approached the Almighty God, inspired me to approach the Honorable Supreme Court of India, whether it is Laddu controversy, Honorable Telangana High Court and AP High Court. Therefore, let us defeat these MLAs and MPs, bring change in our country, hold them accountable, whether it is Konda Surekha comment about Samantha, or Danam Nagendra comments about others, or Deputy CM Chandrababu Naidu comments about Laddu unnecessary creating controversy, which is against the Constitution, disturbing peace and harmony, creating division between Hindu, Muslim, Christians. Let us end this. Thank you very much. God bless you. నేను ఆయనతో మాట్లాడలేదండి, నాగార్జునతో. నేను మీడియా ద్వారా మాట్లాడాను. ఆయన అయితే కేసు వేయడు, నాగార్జున కేసు వేయకుండా ఆయన ట్వీట్లో గౌరవనీయులు మంత్రులు వర్యులు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. అది రాంగ్. వెనక్కి తీసుకోమని ఆయన అన్నారు ట్వీట్లో. నేను చదివాను ఆ ట్వీట్, నాకు పంపిస్తే. నేనేమన్నాను? యథా రాజా తదా ప్రజ. మంత్రులే ఇలాగ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటే కుక్క కరిసినట్టు, పిచ్చి కుక్కలు కరిసినట్టు, మరి ప్రజలు
ఎందుకు వాగరు? రోడ్ల మీద ఇప్పుడు రేప్ కేసులు చూడండి, ఎవరిని బట్టి? మంత్రులు రేప్ చేయబట్టే ప్రజలు కూడా రేప్ చేస్తున్నారు. మంత్రులకైతే ఒక చట్టం, ప్రజలకైతే ఒక చట్టం. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతమంది మర్డర్లు చేయలేదు 302, 307 కేసుల్లో? అందుకనే ప్రజలు మర్డర్లు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. ఎంతమంది మంత్రులు భూ కబ్జాలు చేయలేదు, ప్రజలు కూడా చేస్తున్నారు. సో మంత్రుల ముందు మార్చాల, అప్పుడే ప్రజలు మారుతారు. అదే నా ఫైనల్ గోల్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద స్టేట్. చాలామంది కేసులు పెడుతున్నారు, సంవత్సరాలు గడుస్తున్నాయి, వాళ్ళకి పనిష్మెంట్ లేదు. నేను చెప్పాను కదా, ఇందిరాగాంధీని 10th షెడ్యూల్ అప్పుడు 1975 జూన్ 12 అలహాబాద్ కోర్టు ఎంపీగా ఆవిడని డిస్క్వాలిఫై చేసింది. తర్వాత రాహుల్ గాంధీ ఇలా మాట్లాడారు, అది సటైర్స్ మోదీ టైంలో. లాస్ట్ ఇయర్ మనం చూసాము, ఆయన్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేశారు, ఇంట్లో నుంచి తగిలిశారు, నోటీసులు ఇచ్చి సీరియస్ చర్యలు తీసుకున్నారు. నేనేమన్నాను, ఆయన మీద చర్యలు తీసుకుంటే మీరు అందరి మీద చర్యలు తీసుకోమని కోర్టులో, సుప్రీంకోర్టులో కేసేసా 9 పేజీ ఎవిడెన్సులతో. సుప్రీంకోర్టు ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చి ఆయన్ని రెస్టోర్. ఆయన్నేనా మీరు తీసేశారు, ఓకే, ఆయన మోదీ గురించి ఏదో అన్నాడని. మరి ఇతరులు అన్నారు ఆయన కంటే ఘోరంగా. ఇప్పుడు కొండా సురేఖ అన్నట్టు రాహుల్ గాంధీ ఒక కుటుంబం గురించి అన్నాడు, కొండా సురేఖ మహిళలందరినీ అన్నట్టే. ఒక్క మహిళని కాదు ఇక్కడ. ఆ తర్వాత తను క్షమాపణ అడిగితే దేవుడు క్షమిద్దురు, నేను క్షమిద్దురు అడగలేదు సరికదా. మరలా ఏమన్నది, నేను వెనక్కి తీసుకోవట్లేదు ఈ మాటలు. ఒక్క ఆ సమంత విషయం అయితే ఇంత వాగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదే. పోలీసులు అరెస్ట్ చేశారు ఆవిడ్ని? లేదు. కోర్టులు సుమోటోగా కేసు తీసుకున్నారా? లేదు. తన బాస్ అయిన రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా కొండ సురేఖ్కి? ఇవ్వలేదు సరికదా. సమర్థన చేస్తున్నారు, వదిలేయండి ఆవిడ్ని అంటే మేము ఇలాగే రౌడీలా తిరుగుతాం, గోండాలాగా మాట్లాడతాం, నరహత్యలు చేస్తాం, మానభంగాలు చేస్తాం, మేము రాజకీయ నాయకులవి, మమ్మల్ని వదిలేయండి అంతే కదా. వదిలేయమంటే అదే కొండా సురేఖ క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తే ఇప్పుడున్న ఫ్యూచర్ కంటే మంచి ఫ్యూచర్ దేవుడు ఇస్తాడు భవిష్యత్తులో. నేను తప్పు చేశాను, నేను రాజీనామా చేస్తున్నాను, నేనే బ్లెస్సింగ్స్ ఇస్తాను. ఆవిడ మహిళలందరి కొరకు పనిచేసేటట్టు నేషనల్ పోస్ట్ ఇస్తాను. ఈ ఒప్పందాలు నాకు తెలీదు. అదే మీరు అడిగిన ప్రశ్న బాగుంది. ఎందుకంటే కేటీఆర్ సమంతను పంపించమంటే పంపలేదనే వదిలేశాడు అన్నారు. ఓకే, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ నాగార్జున భార్య, అది పక్కన పెడదాం. మరి దేనిని బట్టి రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ను కూల్చాడు? ఆయనేమో 100 కోట్లు అడిగాడా? ఆయన తరపున ఎవరైనా అడిగారా? ఇవ్వలేదని ఎన్ కన్వెన్షన్ కూల్చాడా? అది కొండా సురేఖ చెప్పాలి. ఒకరిని నిందించినప్పుడు, నేను 1000 మీకు చూపించినప్పుడు 4000 నా వైపు చూపిస్తున్నాయి. అది గమనించాల. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, నాయకులు. థ్యాంక్ యూ. నిన్నే రాహుల్ గాంధీజీకు నిన్నే నేను గౌరవంగా, మీ పార్టీ నిలబడాలంటే ఆవిడ్ని రిజైన్ చేయమనండి. నేను ఇచ్చి 48 అవర్స్ అయింది, లేదు 36 అవర్స్ అప్పటికి. అంటే నేను ఉదయం అనుకుంటా, నేను ఎగ్జాక్ట్లీ 73 అవర్స్ ఎగో డెడ్ లైన్ ఇచ్చాను. వాళ్ళు ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మన సత్తా చూపిస్తాం. కోర్టులు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మీడియా ఉంది. ఈ లోపునే ఆవిడ రిజైన్ చేస్తుంది, లేదా ఆవిడని బయటికి తీసేస్తారు, లేదంటే అందరూ ప్యాకేజ్ స్టార్లు అయిపోతారు. అప్పుడు దీనికి సర్టెన్ లాస్ ఉన్నాయి.
499,500 కాదు డిఫమేషను, క్రిమినల్ కేసెస్ ఇతర లాస్ ఉన్నాయి, అవి ఇప్పుడు నేను మాట్లాడను. ఏంటవి? తప్పు చేసిన వాళ్ళని తప్పు కప్పడం కూడా ఈక్వల్ సిన్. ఆవిడ తప్పు చేసింది, ఓపెన్గా మాట్లాడింది, మరలా మాట్లాడింది అంటే అర్థమేంటి? వాళ్ళు అండదండలతోనే ఆవిడ మాట్లాడిందని రుజువు అయింది కదా. ఇప్పుడు తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంటే ఉండి ఆవిడని అరెస్ట్ చేయలేదు, ఆవిడని రాజీనామా చేయించలేదు. ఏమీ తప్పులు చేయని వాళ్ళు ట్వీట్లు పెడుతుంటేనే అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారే. కేటీఆర్ మీద ఎవడో ట్వీట్ పెట్టాడని అరెస్ట్ చేసి పడేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ట్వీట్ పెట్టాడని అరెస్ట్ చేసేసారు. ఢిల్లీలో వాళ్ళ మీద ట్వీట్లు పెట్టారని వాళ్ళు అరెస్ట్ చేసేసారు. మరి ఇంత ధైర్యంగా మీడియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయాల? విత్ ఎవిడెన్స్ ఉంటుండగా. ఇది డబల్ స్టాండర్డ్. ఆర్టికల్ 14 వైలేషన్, ఈక్వాలిటీ లేదు, ఇది డిస్క్రిమినేషను, ఇది ఆర్టికల్ 21 ఎగనెస్ట్ రైట్ టు లైఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఎస్పెషలీ దట్ ఫ్యామిలీ. ఎన్ని ఆర్టికల్స్ వైలేషను, ఎంత పెద్ద కేసు. నాకు ఎవరో ఆరోపణలు చేసినాయి, నేను మధ్యవర్తి, నేను అడిగారా, అందుకు కూల్చారా క్వశ్చన్. ఇప్పుడు ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చడానికి సమంతని అడిగారు అన్నారు, మరి రేవంత్ రెడ్డి ఏమడిగాడు? ఎన్కన్వెన్షన్ కూల్చడం అడిగారా? అండర్ ఆర్టికల్ 19 ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. అడిగారు, ఇచ్చారు అనడం లేదు, అడిగారా అంటున్నాను. ఎందుకు కూల్చారు? థ్యాంక్ యూ వెరీ మచ్.